తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. నేను వసంత్. సో ఈసారి ఎన్నికలు చాలా రసవత్తరంగా జరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడాను 17 పార్లమెంట్ సెగ్మెంట్లకి బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ అందరూ కూడా ప్రకటించిన పరిస్థితి. ఇంకా కాంగ్రెస్ అయితే ఒక మూడు సీట్లకి అయితే ఇంకా కేటాయించాల్సి ఉంది. సో ప్రస్తుతం మనం మెదక్ పార్లమెంట్ పరిధిలోనూ ఇక్కడ పరిస్థితి ఏంటి, బీఆర్ఎస్ అభ్యర్థి ఎలా ఉన్నారు, బీజేపీ అభ్యర్థి ఎలా ఉన్నారు, అలాగే కాంగ్రెస్ పరిస్థితి ఏంటి అనేది కూడా మనం ఎప్పుడైనా పెద్దవాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కాకా నమస్తే, ఎలా ఉన్నారు? బాగానే ఉన్నాము. మంచిగా ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి, ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఎట్లా అనిపిస్తుంది ఈసారి? మాకైతే మంచిగానే ఉన్నది. ఇక్కడ నుంచి ఈ మెదక్ పార్లమెంట్ నుంచి బీజేపీ నుంచి దుబాక గతంలో ఎమ్మెల్యే ఉన్నారు, రఘునందన్ ఉన్నారు, అలాగే నీలం మధు ఉన్నారు, అలాగే రామరెడ్డి కూడా ఉన్నారు. ఎవరికి ఈసారి మొగ్గు చూపే అవకాశం ఉంది పబ్లిక్? ఎక్కడ తెలియదు. అప్పటికి మన టైం ఎట్లున్నదో అప్పటికి ఎట్లా మారాలన్నా. ఎట్లా అనిపించింది కాంగ్రెస్ 4 నెలల పరిపాలన? ఎట్లా అనిపించింది అంటే బీజేపీకి వేయాలంటున్నాం. బీజేపీకి బీజేపీకి వేయాలి. అంతేనా? మీరేమంటారు? ఎవరు జాబ్ ఇవ్వలేదు, ఏం లేదు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది, ఏమీ పనులు జరగలేదు, వేరే పనులు ఏం చేయలేదు. ముందుగా ఇచ్చిన స్థలాలే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చింది పేదలకు, అదే చెందింది. ఇప్పుడు అదే, ఇప్పుడు ఎమ్మెల్యే కానీ ఏది కానీ ఆ ప్రభుత్వం ఉంటేనే మంచిది. మాకు వచ్చి 30 సంవత్సరాలు అయింది, మాకేం లేదు ఇక్కడ. ఒక లోన్ ఇవ్వలేదు, బాత్రూమ్ కార్డులో లోన్ ఇస్తూ ఉన్నారు, లోన్ ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. మా సొంతం కష్టపడి సొంతం చేసుకున్నాం. మరి బీఆర్ఎస్ ప్రభుత్వంలో మీకేం మంచి జరగలేదా? మా ఎవరు ఏం చేయలేదు, మాకు ఎవరు ఏం చేయలేదు. కాంగ్రెస్ ఉన్నప్పుడు కూడా లేదు, బీజేపీ వచ్చినప్పుడు కూడా లేదు, ఏం లేదు. తెలిసి అయితే కాంగ్రెస్ ఏం చేయలే, టీఆర్ఎస్ ఏం చేయలే, బీజేపీ ఏం చేయలే. ఇప్పుడు చేస్తే గిట్ట కాంగ్రెస్ ఒకవేళ చేస్తుండొచ్చు. మేము అది మా ఓటు కాంగ్రెస్కే. మీరు చెప్పండి, ఇప్పుడు మీ ఇక్కడ నీలం మధు ఉన్నారు, ఆయన మీ చిట్కూలు ప్రాంతానికి చెందిన వ్యక్తే. సో మీకు ఎట్లా అనిపిస్తుంది, ఆయన ఈసారి గెలిపిస్తారా లేదా? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరాగాంధీ ఉన్నప్పటి నుంచి ఇండ్లు ఇచ్చింది, అన్ని చేసింది, మంచి పని చేసింది. ఇప్పుడు కూడా మంచిగా చేస్తారని అనుకుంటున్నాం కాంగ్రెస్. ఇప్పుడు టీఆర్ఎస్ ఉన్నది, నేను ఇప్పుడు 10 సార్లు పింఛన్కి పెట్టినా నాకు ఇప్పుడు 68 ఏళ్ళు వచ్చినాయి, ఇంతవరకు పింఛన్ గతి లేదు. గవర్నమెంట్ ఒకసారి కూడా రాలేదు నాకు, అసలు పింఛనే రాలేదు. ఇక రైతు బంధు అంటే వాళ్ళకి నాయకులకే 100 ఎకరాలు 200 ఎకరాలు ఉన్నాయి, వాళ్ళకే రైతు బంధు వచ్చింది. కానీ ఎకరం 2 ఎకరాలు ఉన్నవానికి నీకు పట్టా లేదు, అది లేదు, ఇది లేదని రైతు బంధు కూడా రావట్లేవు. అంతే. మరి అప్లై చేశారా? ప్రగతి భవన్ లో ప్రజా దర్బార్ అని పెట్టారు కదా, అప్లై చేశారా? మొన్న పేపర్లు ఇచ్చారు కదా, దాంట్లో పింఛన్కి అప్లై చేసినాం. ఇక్కడ నాయకులను అడిగితే వస్తాయి ఎక్కి 90 రోజులే కదా, 100 రోజులే కదా అని వీళ్ళ నాయకులు చెప్తున్నారు. చూడాలి, ఇంకా 2 నెలలు చూస్తే వస్తాయా రావని. ఈ ఎలక్షన్ అయినాక వస్తాయా లేదో తెలవాలి. ప్రధానంగా మీకు ఎంపీ ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి ఇక్కడ తెలంగాణలో. ఇప్పుడు రఘునందన్ బీజేపీ నుంచి ఉన్నాడు, రామరెడ్డి బీఆర్ఎస్ నుంచి ఉన్నాడు, అలాగే నీలం మధు మీ ప్రాంతానికి వ్యక్తే. అందుకే కాంగ్రెస్ అంటున్నా కదా నేను. గురించి వైఎస్ రాజశేఖర రెడ్డి ఎప్పుడైతే పోయిండో అప్పటి నుంచి అంత దోసుకునే ఉన్నది, కానీ ప్రజలకు చేసింది ఏం లేదు. ఈ ఇంటికో జాబ్ ఇస్తాడు, పిల్లలకు సన్న బియ్యం వండి పెడతాడు కేసీఆర్. మళ్ళా పల్కపల్పం బట్టి నుంచి మొత్తము జాబ్ వచ్చిన దాకా చదివిపిస్తాను, ఆడియలే. ఇక ఈడు మోడీ ఆడేమో మై ప్రధాని హోనేకే బాద్ 15 लाख దాల్తూ అన్నాడు. ఆడు 15 लाख కాదు, 15,000 కూడా ఇవ్వలే. 15 లక్షల అకౌంట్లో వేస్తారా? వేయలేదు ఇంకా. ఏడే చేసిండా? బీజేపీ వాళ్ళు ఎవరు అడిగారా? మరి వస్తానా మా దగ్గరకు వస్తానా? ఎంపీ ఎలక్షన్స్ కోసం ఓటు ఏమైనా అడుగుతారు అప్పుడు? మరి అడగకపోతే భయం అవాడేమన్నా అన్నం బట్ట పెడుతున్నాడు. ఇంటికో జాబ్ అన్నారు, ఇంటికో జాబ్ ఇస్తే ఇప్పుడు మీ అటువంటి వాళ్ళు ఖాళీ ఉండరు కదా. మీరు జాబ్ అంతా జాబులు చేసేటోళ్ళే కదా. ఇప్పుడు మరి ఎంపీ ఎలక్షన్స్ లో ఎవరికి వేస్తారు ఓటు? ఈ ఎంపీ ఎలక్షన్ లో మా ఊరు ఆయనకే వేయాలి. ఇంకేమాది
మధుకే మధుకే మన ఎమ్మెల్యే కూడా వేసినాం. మంచి వ్యక్తేనా మధు? మంచి వ్యక్తి, ఊరికైతే మంచి వ్యక్తి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.